కుక్క గాల్లోకి చూస్తూ అదే పనిగా ఏడుస్తుంటే అరిష్టమని, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరో చనిపోతారని, వాళ్ళని తీసుకెళ్లటానికి యమధర్మరాజు వచ్చాడని, అందుకే కుక్క అలా ఏడుస్తోందని పెద్దలు చెప్తుంటారు. అయితే కొందరు కుక్క ఏడవటానికి వాటికి దయ్యాలు కనపడడమే కారణమని అంటుంటారు. అందుకే అవి అలా అకారణంగా ఏడుస్తాయా? ఇది నిజమేనా లేక మూఢనమ్మకమా? ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క ఏడిస్తే ఏదో జరిగిపోతుందని చాలా మంది భయపడిపోతుంటారు. నిజానికి కుక్క అకారణంగా ఏడిస్తే ఎవరో ఒకరు చనిపోతారు అని ఇప్పటి వరకు ఎవరూ నిర్ధారించలేదు, రుజువు చేయలేదు. ఆధ్యాత్మిక కారణాలు కూడా లేవు. కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయన్న నమ్మకం గ్రీకుల నుండి వచ్చింది. కుక్కలు దుష్ట శక్తులను కనిపెట్టగలవని, దెయ్యాలను చూడగలవని వారు బలంగా నమ్ముతారు. మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత 7 గిట్టలున్న కుక్కలకి దెయ్యాలు కనబడతాయని ఓ పుస్తకంలో రాశాడు. అది శూన్యంలోకి చూసి ఏడుస్తున్నప్పుడు వాటి 2 చెవుల మధ్య నుండి చూస్తే మనకు కూడా దెయ్యాలు కనపడతాయని రాశాడు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. కాకపోతే కుక్కలు గాల్లో వచ్చే తేలికపాటి వాసనను చాలా ఈజీగా పసికడతాయని, కాబట్టి మనిషి చనిపోయే ముందు శరీరం నుండి వచ్చే వాసనని అవి గుర్తించగలవే తప్ప వాటికి అతీంద్రియ శక్తులేవీ లేవని అంటున్నారు. పైగా మనిషి చనిపోయిన తర్వాత అయితే పెంపుడు కుక్కలు ఏడుస్తాయని, కానీ ఏ సంబంధం లేని వీధి కుక్కలు చనిపోకముందే ఎందుకు ఏడుస్తాయని వారి వాదన. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.